ఒకటి రోజున తెలంగాణ నీళ్లు నిధులు నియామకం కొరకు జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా నాడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. నేటికి మన యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సర్పంచ్ గారు రాజ్కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరు. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పండుగ. ఎందుకు అంటే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో ఈ చిల్పూర్ గ్రామం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే ఒక ఉద్యమ గడ్డలాగా, ఉద్యమమైన ఊరులాగా ఈ ఊరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులనే గెలిపించుకుంటూ, టీఆర్ఎస్ అభ్యర్థులనే గౌరవిస్తూ, టీఆర్ఎస్ పార్టీని ఒక బలమైన గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దిన కార్యకర్తలకి, ఉద్యమ నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి కృషి వల్లనే ఈరోజు మన ఒక్క గ్రామం అని కాదు, ప్రతి గ్రామంలో ఇట్లాంటి ఉద్యమకారుల వల్లనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాంట్లో మన గ్రామం ప్రప్రథమంగా చాలా పునాదిలాగా పనిచేసింది. ఆ రోజు వచ్చిన మొట్టమొదటి ఎంపీటీసీ ఎలక్షన్లైనా, సర్పంచ్ ఎలక్షన్లైనా, ఆ తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా గ్రామ స్థాయిలో ఒక విప్లవం లాగా చూపించి, విప్లవాన్ని నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా నన్ను గెలిపించి నా పట్టున ఉండి, అంటే నేను తెలంగాణ కార్యకర్తనైనా కూడా అప్పుడున్న పరిస్థితిలో నాకు రాకుండా నాతోటి ఉన్న అనుచరులు అందరూ కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమకారులు నాకు సహకరించి నన్ను 5 సంవత్సరాలు సర్పంచ్గా ఇక్కడ ఉంచినందుకు మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సభాముఖంగా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మనం 1969లో చూసుకుంటే ఆనాడు 369 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అమరవీరుల అమరత్వం తర్వాత తెలంగాణ ప్రజా సమితి అనేది టీపీఎస్ అనే పార్టీ తెలంగాణ కోసం ఏర్పాటు చేయడం. కానీ అది ఆ యొక్క ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క మళ్ళీ ఈ యొక్క టీపీఎస్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనం చేసి తెలంగాణ ఉద్యమానికి తీరని ద్రోహం చేసినటువంటి ఆనాడు చరిత్రలో మిగిలిపోయింది. అలా కాకుండా 2001లో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ తాము శాసనసభ సభ్యులుగా గెలిచిన, పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన, మంత్రివర్గంలో ఉన్న, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి గలమెత్తి ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తర్వాత ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ సమాజం యొక్క కష్టాలు, కన్నీళ్లు వారు అర్థం చేసుకొని సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఆ తర్వాత 2014లో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది. దాని తదనంతరం ఈ యొక్క రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏర్పడడం, ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే వ్యవసాయ రంగమే కాదు, ఈరోజు మనం చూసుకున్నటువంటి ఆ రైతులకు ఇంకా రైతు బంధు అనుకోకుండా ఆ యొక్క రైతు ప్రమాదవశాత్తు వారికి ఏమైనా అయినా కూడా కుటుంబానికి ఆర్థికంగా పెద్ద దిక్కుగా ఉండాలన్న ఆలోచనతో 5 లక్షల ప్రమాద బీమా కూడా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి చూసుకోవచ్చు, మనం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అనేటువంటి ప్రతి కుటుంబానికి లబ్ధి అనేది చేకూరడం జరిగింది. ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి మహాసభకు మనందరం కూడా వెళ్ళి ఆ యొక్క సభను వీక్షించవలసి మన వంతుగా కేసీఆర్ గారిని నిండు మనసుతో అందరం కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి ఎలకతుర్తి మహాసభకు అందరం కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.